హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మరో సరికొత్త నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ని మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపుర్తలా నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 550 యాక్ట్ అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను ఫ్రెండ్స్. దయచేసి స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు. అలాగే నా ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇకపోతే ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ నుంచి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే వీళ్ళు కోరడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొత్తం 7 రకాలైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి కేటగిరీస్ వైజ్ వేకెన్సీస్ని అయితే విభజించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఉద్యోగాలు చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఫిట్టర్, సెకండ్ వన్ వచ్చేసి ఎల్డర్, థర్డ్ వన్ వచ్చేసి మెకానిస్ట్, ఫోర్త్ వన్ వచ్చి పెయింటర్, ఫిఫ్త్ వన్ వచ్చేసి కార్పెంటర్, సిక్స్త్ వన్ వచ్చేసి ఎలక్ట్రీషియన్, సెవెంత్ వన్ వచ్చేసి ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ మెకానిక్కు సంబంధించి మొత్తం 550 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటిలో కేటగిరీస్ వైజ్ చూసినట్లయితే అదర్ కేటగిరీకి సంబంధించి 279 వేకెన్సీస్ని ఇవ్వడం జరిగింది. ఎస్సీ క్యాండిడేట్స్కి 53 వేకెన్సీస్ ఇచ్చారు. ఎస్టీ కేటగిరీకి 41 వేకెన్సీస్ మాత్రమే కేటాయించడం జరిగింది. ఓబీసీ క్యాండిడేట్స్కి 147 వేకెన్సీస్ని కేటాయించారు. ఇలా మొత్తం 550 వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసినట్లయితే ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరిగింది ఫ్రెండ్స్. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు. అలాగే ఈ నోటిఫికేషన్కు సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే 100 రూపాయలకి అయితే వీరు ఇవ్వడం జరిగింది. ఇది నాన్ రీఫండబుల్ అని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్కు అప్లై చేసే అభ్యర్థులు 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని ఆన్లైన్ మోడ్ ద్వారా పే చేసేసి దానిని ఇచ్చిన నెంబర్ని అయితే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ను ఫిల్ చేసి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ని అన్నీ అటాచ్ చేసి ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసేసి అప్లికేషన్ ఒకసారి సరిచూసుకొని ఏ మిస్టేక్స్ లేకపోతే మీరు సబ్మిట్ చేయాలి అని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లోని యాక్ట్ అప్రెంటిస్ ఉద్యోగాల్లో చేరే అభ్యర్థుల నుంచి వీరు ఒక అగ్రిమెంట్ని అయితే రాసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వయస్కులు అయితే కనుక మీ గార్డియన్ అనేవారు మీ అగ్రిమెంట్లో సైన్ పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మీరు 18 సంవత్సరాలు పైబడిన వారైతే కనుక మీరే ఆ అగ్రిమెంట్లో సైన్ పెట్టాల్సి ఉంటుందని వీరు తెలియజేయడం జరిగింది. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మస్ట్ అండ్ షుడ్గా 10th క్లాస్ ఎగ్జామ్ని అయితే పాస్ అయి ఉండాలని అయితే తెలియజేశారు. లేదా 10+2 ఎగ్జామినేషన్ సిస్టంలో 50% మార్క్స్తో వీరు ఉత్తీర్ణత సాధించి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. అలాగే అక్కడ తెలియజేసినటువంటి 7 విభాగాల్లో అంటే పెయింటరు, ఫిట్టరు, మెకానిక్, ఏసీ మెకానిక్ ఇలాంటి సబ్జెక్ట్స్లో ఐటీఐలో ఒక పాస్ అయిన సర్టిఫికేట్ను కలిగి ఉండాలి. అలాగే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి అయినా మీరు ఆ సర్టిఫికేట్ కలిగి ఉన్నట్లయితే కనుక దీనికి అర్హులని అయితే తెలియజేయడం జరిగింది. ఐటీఐలో 80% మార్క్స్తో అయితే మీరు పాస్ అయి ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ 10th క్లాసు ఆర్ ఐటీఐ నుంచి వీరు పర్సంటేజ్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. రెండేళ్ళలో కలిపి 75% ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కు ఎలిజిబుల్ అని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్.